దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశం యేసుక్రీస్తు నామావళిలో మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు గురించి నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు మనకు నేర్పించి బలపరిచి ధైర్యపరిచినందుకు వేలాది స్తోత్రములండి. నిన్నటి దినమున మరి ఐగుప్తులో చేసిన ఆశ్చర్య కార్యములు ఆ యొక్క రాజు కఠిన హృదయము మరి మారు మనసు వచ్చే వరకు కూడా మోషేని పంపించి గొప్ప కార్యాలు చేశారండి. మరి ఇశ్రాయేలు పక్షమున ఆయన వ్యాజ్యం ఆడుతూ ఇశ్రాయేలుకు మన్నాను కురిపించడము, మేఘము అగ్ని స్తంభం క్రింద నడిపించడము, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడము, అదేవిధంగా మారాను మధురంగా చేయడం అండి. మరి పూరేళ్లను పంపించడం, బండ నుండి నీరు తీసుకురావడం, ఇటువంటివన్నీ కూడా నిన్నటి దినమున మనకు నేర్పించారండి. వారిని ఏ విధంగా పోషించారు, ఏ విధంగా కాపాడారు, మనకు కూడా అటు రీతిగా ఇప్పటివరకు కూడా కాపాడుతున్నందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున మరి యేసుక్రీస్తు నామావళిలో ఆశ్చర్యకరుడుగా 2వ భాగములు మరికొన్ని విషయాలు నేర్చుకుందామండి. ఈ దినమున 10 ఆజ్ఞలు. సీనాయి పర్వతముపై స్వయంగా తన వ్రేలితో వ్రాసిన 10 ఆజ్ఞలను ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన ప్రధాన న్యాయమూర్తి మన దేవుడండి. మరి ఆయన ఆజ్ఞావర్తులమై నడుచుచున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకుందామండి. 8వదిగా షకీనా మేఘము. సంఖ్యాకాండము 9 అధ్యాయం 15-23 వచనములలో ఆయన మహిమాన్వితమైన మేఘము 40 సంవత్సరముల పాటు వారిని నడిపించిందండి. ఆ మేఘము నిలవవలెను, ఆ మేఘము నడిచిన వారు నడవాలండి. ఆశ్చర్యకరునితో నడుచుటకు ప్రయత్నం చేద్దామండి మనము కూడా. 9వదిగా యోర్దాను నది దారి ఇచ్చుట. యెహోషువ గ్రంథం 3 అధ్యాయం 12-16 వచనములలో యెహోవా మందసం మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే ఆ నీరు ఆదామను పురము దగ్గర ఏకరాశిగా నిలిచిందండి. ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. సర్వలోకనాథుడైన ఆశ్చర్యకరునికి అసాధ్యం ఏది లేదు కదండి. అదేవిధంగా 10వదిగా విజయ పరంపర. అనేక రాజులపై విజయము అందించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో ప్రవేశించు పర్యంతము ఆయన హస్తం తోడుగా ఉంచి నడిపించిన ఆశ్చర్యకారుడు ఆయన. ఈ లోకాధికారి జయించుటకు ఆయనతో టీవీగా మనము కూడా బయలుదేరదామండి. 3వదిగా ఆశ్చర్యకరుడైన యేసు చేసిన అద్భుతములు. శరీరధారిగా మన మధ్య నివసించి చేసినవన్నీ చెప్పాలంటే యెహోవా భక్తుడు నుడివిడినట్లు ఈ భూలోకమంతయు చాలదండి. ఆయన అయినప్పటికీ కూడా కొన్నింటిని మనము ధ్యానం చేద్దామండి. 1వదిగా అనేకులకు స్వస్థతనిచ్చుట, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుట. 2వదిగా కుంటివారు, గుడ్డివారు, చేయగలవారు వారందరినీ కూడా అంగవైకల్యం నుంచి తొలగించడం అండి, స్వస్థతనిచ్చారు. 3వదిగా నీటిని ద్రాక్షారసంగా మార్చుట. కానాను వివాహంలో నీటిపై నడుచుట, అర్థించిన పేతురును నీటి మీద నడిపించుట. పాపక్షమాపణ. 5వదిగా పాపక్షమాపణ అందించుట. పాపాత్మురాలైన స్త్రీ పక్షవాయు రోగిని స్వస్థతనిచ్చి వారికి క్షమాపణ ఇచ్చి ఉన్నారండి. నశించిన దానిని వెతికి రక్షించుట అనగా జక్కయ్య. లూకాసు వార్త 19 అధ్యాయంలో ఇతడు ఎన్నో వడ్డీలు తీసుకున్నప్పుడు ఆ వడ్డీలు 4 అంతలుగా ఇతరులకు మరలా తిరిగి ఇచ్చేశాడండి. అందుకే ఇతను కూడా అబ్రాహాం కుమారుడే అని యేసుక్రీస్తే కితాబిచ్చారండి. 7వదిగా 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది క్షుతార్థి తీర్చుట. మరొకసారి 7 రొట్టెలు 2 చేపలతో 4,000 మంది ఆకలి తీర్చారండి. 8వదిగా మృతులను సజీవులను నర్చుట. యాయూరు కుమార్తె లాజరు యాయూను విధవరాలి కుమారుడు. ఈ విధము వారికి స్వస్థతలు ఇచ్చారండి. 9వదిగా హింసించు వారి క్షేమముకై తండ్రిని వేడుకోవడం అండి. శరణు కోరిన దొంగకు పరదేశనిచ్చుట. 10వదిగా శిలువపై మరణించి పునరుద్ధరణే మనకు రక్షణ అందించారండి. ఎన్నని చెప్పగలుగుతామండి. ఎన్నో గొప్ప కార్యాలు కదా. మనము కూడా ఇప్పటికీ ఎన్నో అనుభవిస్తూ ఉన్నాము. ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా మనకు అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిపించి మనకు కూడా ఎంతో సంతోషం నిలిపి మన సాక్షి బిడ్డలు నిలబెట్టుకున్నారండి. అటు రీతిగా ఆశ్చర్యకరుడు దేవుడుగా గల మనము ఎంతో ధన్యులమండి. మన జీవనయానంలో మన పట్ల కూడా ఆయన ఎన్నెన్నో అద్భుతములు చేసి నడిపించి ఉన్నారండి. అనారోగ్యంలో స్వస్థత, ఇరుకుల విశాలత కలిగించున్నారు. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. మన కన్నులో ప్రతి బాష్పబిందువును తుడిచారండి. మన పాపాన్ని సిలువలో మార్చడానికి యేసు పశుశాలలో శిశువే వెలిశారండి. అట్టి ఆశ్చర్యకరుని మనస వాచ ఆత్మన
ఆరాధించి మన హృదయాలను కాన్యక అర్పించి ధరించుదామండి. ఆయన ఆశ్చర్య కార్యాలను సంభాషించి ధ్యానించి అర్పించుదామండి. ప్రభు అట్టి కృపా భాగ్యము అందించాలని ప్రార్థన చేద్దామండి. ఆశ్చర్యకరుడైన యేసు పాఠకులందరినీ దీవించి ఆశీర్వదించి భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, పాఠకులందరికీ కూడా దేవుని యొక్క ప్రేమ, కృప, మహదైశ్వర్యములు అందరికీ కలుగునుగాక. ఆమేన్.